హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మన మొబైల్స్కి వచ్చే మెసేజ్ సెండర్ నేమ్లో ఒక ఆల్ఫాబెట్ని గమనించారా? 9th May 2025 నుంచి అయితే ట్రాయ్ ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఎస్ఎంఎస్ టైప్ ఏంటి అని క్లాసిఫై చేయాలని కొత్త అప్డేట్ ఇచ్చారు. ఇందులో భాగంగా మనకైతే 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. టీ, ఎస్, పి అండ్ జి అనే లెటర్స్ అయితే వచ్చాయి. మన ఎస్ఎంఎస్లో టీ ఉంటే అదొక ట్రాన్సాక్షన్ మెసేజ్, లైక్ ఫోన్పే ఆర్ గూగుల్ పే, డెబిట్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్కి మెసేజ్కి టీ అని ఉంటుంది. మన ఎస్ఎంఎస్లో ఎస్ ఉంటే అదొక సర్వీస్ రిలేటెడ్ మెసేజ్, లైక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆర్ సర్వీస్ రిలేటెడ్ మెసేజ్కి ఎస్ అని ఉంటుంది. ఒకవేళ మన ఎస్ఎంఎస్లో పి ఉంటే అదొక ప్రమోషనల్ మెసేజ్. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, మనకి వచ్చిన మెసేజ్లో జీ అని ఉంటే ఆ మెసేజ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనల్ ఎస్ఎంఎస్ అని అర్థం. అన్నోన్ సెండర్స్ నుంచి వచ్చే స్పామ్స్ ఎస్ఎంఎస్ని నివారించడానికి ఈ అప్డేట్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ క్లాసిఫికేషన్స్ లేకుండా ఏవైనా ఎస్ఎంఎస్ వచ్చినా అందులో లింక్స్ క్లిక్ చేయకుండా స్కామ్ నుంచి జాగ్రత్త పడండి. ఇది ట్రాయ్ నుంచి వచ్చిన ఒక మంచి ఇనిషియేషన్గా నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదండి ఈరోజు మన కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.